చెంత చేరే వరకు ఆమేన్. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌలిక ఎటురుండగా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు
చెప్తారా? ఆయన కృపాధానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాధానమే. ఏ అంధకారాలు ఉన్నదో కృపాభిషే నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎదురుండగా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఎవరు మిమ్మల్ని విడిచినా, మీ ప్రియుడే మిమ్మల్ని విడిచిపోయినా, ఎటువంటి భావం ఉండగలుగుతున్నా, ఎటువంటి ఒంటరితనం అనుభవిస్తున్నా, ఇంకా నేను అనాథమే అనుకున్న పరిస్థితులు యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నామా? మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టడానికి నేను రాలేదు. తల్లి లేని వారికి తండ్రిని, భర్త లేని వారికి భర్తని, మీలో ఒంటరైన వాడు 1000 మంది యోగులను ఆయన మాటని జ్ఞాపకం చేస్తుంది. ఆయన కృపనే మనల్ని భద్రపరిచింది, ఆయన కృపనే మనల్ని కాపాడింది. ఆయన కృపను బట్టి ఈరోజు మనము ఈ రీతిగా ఆరాధిస్తుంది. ప్రియుడే నన్ను విడనాడినా, శోకమైన లోకమా అనాథగానే మిగిలానే, నా కథ ముగిసినదే. ప్రియుడే నన్ను విడనాడినా, శోకమైన లోకమా అనాథగానే మిగిలానే, నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతు కావాలే. అయినంతలాగే నా భాగ్యము, విధిరాతనే మార్చి నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప, ఆకాశము కంటే చెప్పండి. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప, ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎదురుండగా సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.